ఇది నేను. సార్ పానీపూరి తిందామా? సార్ బ్రెయిన్లెస్, నువ్విలా రోడ్ సైడ్ ఫుడ్ తినడం అస్సలు మానేవా? చూడు, చేతులు నీళ్ళల్లో ముంచి అలా ఇస్తుంటే తింటావా? కొంచెమైనా బుద్ధుండక్కర్లేదా? దాంతో పానీపూరి తినాలనే కోరిక చచ్చిపోతుంది. పోనీ ఐస్ క్రీమ్ తిందామా సార్ అంటే, వాట్, ఐస్ క్రీమా? దానివల్ల ఎన్ని క్యాలరీస్ వెయిట్ పెరుగుతావో తెలుసా? దానివల్ల రన్నింగ్ చేయలేవు, బాక్సింగ్ చేయలేవు. సో నో. పోనీ సార్, ఒకే కూల్ డ్రింక్లో స్ట్రా వేసుకుని తాగుదామా సార్? షట్ అప్. కూల్ డ్రింక్ హెల్త్కి మంచిది కాదు. వాటి వల్ల డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటివ్ సిస్టమ్ దెబ్బతింటాయి. ఇవేం వద్దులేండి. చేతిలో చేయి వేసి నడుద్దామా అని చేయి పట్టుకుంటే, ఏయ్ నువ్వెవరి చిన్నపిల్లవా, తప్పిపోతావా ఏంటి, చేయి వదిలేసి నడు అంటారు. ఒక సెల్ఫీ అయినా తీసుకుందామా అంటే, రొమాంటిక్ స్మైల్ ఇవ్వడం కాదు కదా, ఏదో యుద్ధానికి బయలుదేరినట్టు కళ్ళు ఇలా పెట్టుకొని ఇలా. సార్ మీరు వెళ్ళలేదా? దీనికోసం వచ్చాను. అది మరి జంక్ ఫుడ్ తినడం వల్ల ఎన్ని నష్టాలో చెప్తున్నాను సార్. అవునా? అంతా విన్నాను. విన్నేసారా? చూశాను, నువ్వు వేసిన వేషాలన్నీ చూశాను. నేనలా వెళ్ళానో లేదో, నా మీద నువ్వు చాడీలు చెప్పడం ఇక్కడ స్టార్ట్ చేసావా? చాడీలేం చెప్పలేదు సార్, నిజాలే చెప్పాను. మళ్ళీ అదే మాట. నిన్ను సార్ 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 సారీలు సార్, ఏదో ప్రీతిని నవ్వించాలని అలా చేశాను అంతే. సారీలు సార్. సరే, ప్రీతికి జ్యూస్ ఇచ్చావా? తను వీక్గా ఉంది, టైం టు టైం జ్యూసెస్ ఇవ్వాలని చెప్పాను కదా. వెళ్ళా. అలాగే సార్. మీరందరేంటి, వెళ్ళండి, వెళ్ళి మీ పనులు చూసుకోండి. ప్రీతి, నువ్వు బానే ఉన్నావు కదా? బానే ఉన్నానన్నయ్య, నీరసమేం లేదు. అది కాదమ్మా, నీకు వేరే ఏ టెన్షన్స్ లేవు కదా? నాకేం టెన్షన్స్ ఉంటాయి అన్నయ్య? అంటే అది వీరు నిన్ను బానే చూసుకుంటున్నాడు కదా? అలా అడిగేవేంటన్నయ్య? అదే, అంటే తనకి బిజినెస్ టెన్షన్స్, పొలిటికల్ వర్క్స్ ఎక్కువగా ఉంటాయి కదా, నిన్నెలా చూసుకుంటున్నాడని అడిగానంతే. ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటాడన్నయ్య, నాకే దిగులు లేదు. సరే అమ్మా, జాగ్రత్త. సరే అన్నయ్య. వీరు, ఇప్పుడు ఇంట్లో జరుగుతున్న పరిస్థితుల గురించి నీకు బాగా తెలుసు. పైగా మా చెల్లెంటే మాకెంత ఇష్టమో కూడా నీకు తెలుసు. తనకేదైనా జరిగితే
అది నీ వల్లేనేమో అనే డౌట్ మాకెవ్వరికి రాకూడదు. అందుకే తనని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మాకన్నా నీ మీదే ఎక్కువగా ఉంటుంది. అర్థమైందనుకుంటాను. అప్పుడప్పుడు బావగారిని ఇలా టీజ్ చేయకపోతే మజా ఉండచెల్లెమ్మా. అంతేకాదు భయం కూడా ఉండదు మనం అంటే. ఏమంటారు బావగారు? అవును బావా. మా చెల్లెని బాగా చూసుకోండి. వెళ్ళండి. ప్రీతి, ఇప్పుడు ఓకే కదా? ఓకేనండి. నీరసంగా ఏం లేదు కదా? ఏమీ లేదు. సరే సరే, చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే సరే, రెస్ట్ తీసుకో, పడుకో. గంగా, స్ట్రాంగ్గా టీ పెట్టి నేను పారు గార్డెన్లో కూర్చుంటాం, అక్కడికి తీసుకురా. ఎంత పొగరు. టీ పెట్టడం కుదరదు. ఏ ఎందుకు కుదరదు? ప్రీతి కోసం సూప్ చేస్తున్నాను, అందుకే కుదరదు. కావాలంటే మీరే పెట్టుకోండి. అత్తయ్య గారు అన్ని పనులు నిన్నే చేయమన్నారు, మరి నన్ను టీ పెట్టుకోమంటావేంటి? ఈ విషయం అత్తయ్య గారికి తెలిస్తే నీ పని అయిపోతుంది. అవునా? వెళ్ళి చెప్పండి. ఇప్పుడు నేను ప్రీతి పని మాత్రమే చేస్తాను. అమ్మగారికి కూడా ఆ విషయం తెలుసు. అమ్మా గంగా, నాకు మీ అత్తగారికి టీ తీసుకురామ్మా. ఇప్పుడు నాకేం తాగాలనిపించట్లేదు. పెద్దోరు, ఇవాళ మనందరికీ స్పెషల్ ఇంకా ఇషికాని టీ పెడుతుందంట. హే, నేనెప్పుడు చెప్పాను? ఓ, మరి ఇషిక టీ పెడుతుందంట, పర్వాలేదా? తాగుతాను. ఓ అమ్మా, మీ అత్తగారికి కూడా తీసుకురండి. ఏంటి ఇలా ఇరికించేసావ్? నాకేం తెలుసు? పెట్టు పెట్టు, టీ పెట్టు, తొందరగా పెట్టు. ఇప్పుడు ముందు పంచదార వేయాలా, టీ పొడి వేయాలా? ఇంకా నయం, మసాలా వేయాలని తెలుసుకోలేదు. మసాలా వేసి మార్కులన్నీ కొట్టేసి ఉండేది. మసాలా వేయాలి, ఆ మాత్రం మాకు తెలీదా? అమ్మయ్యా, ఒక్క స్పూనే వేసింది. అదే ఇంకొక స్పూన్ వేస్తే టీ టేస్టింగ్ అదిరిపోతుంది. 3 స్పూన్లు వేస్తాను.